హాయ్ అండి. మీ పనులు ఎంతవరకు వచ్చాయి? నా పనులైతే మొత్తం కంప్లీట్ అయినాయి అని మాత్రం నేను అననండి. ఎందుకంటే ఈరోజు నా పనులు మొత్తం లేట్ అయిపోయినాయి. ఎందుకు లేట్ అయినాయి అంటే రోజు వర్షాలు పడుతున్నాయి కదా, పిల్లలు మమ్మీ ఇవాళ ఒక్కరోజు ఇంటి దగ్గర ఉంటాం మమ్మీ అన్నారు. సరేలే ఇంకా మా బావ కూడా పోనీ ఉండని ఇవాళ ఒక్కరోజు, వాళ్ళంత వర్షాల్లో కూడా వెళ్తున్నారు కదా అంటే వాళ్ళ పిల్లల్ని ఇంటి దగ్గర ఉంచిన ఇంకా పోనీలే, పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు, ఇంకా మనం లేట్గా చేసుకోవచ్చు పనులన్నీ కొంచెం చెట్లల్లో అన్నీ క్లీనింగ్ చేసుకుంటూ, ఇంకా మీకు తెలిసిందే కదా నేను కొంచెం ఖాళీ ఉంటే మాత్రం చెట్లలో టైం స్పెండ్ చేస్తానండి. చెట్ల దగ్గర అంతా చెత్త క్లీన్ చేసుకుంటూ ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లోకి వచ్చి ఫ్రెష్ అయ్యి పూజ చేసుకొని ఇంకా చూసారు కదా, మెయిన్ చూపించాను కదా, ఇప్పుడు కాలిపోయింది. మాకు ఇంట్లో పవర్ రావట్లేదండి అసలు రాత్రి నుంచి. అది వారం రోజుల కిందనే ఒకసారి ఎఫెక్ట్ చూపించింది, నేను వీడియోలో పెట్టిన కదా. ఇంకెందుకో మెయిన్ నిన్న కొంచెం మిషన్ కుడుతుంటే ఎక్కడో కాలిన వాసన వస్తుందే అనుకున్నా. నిన్న నేను గమనించలేదు. నైట్ మా లోహిత్ చూసి చెప్పిండు, మమ్మీ మెయిన్ కాలింది మమ్మీ చూసుకోలేదా అని. సరే నైట్ కూడా అట్లనే కాసేపు కరెంట్ అయితే వచ్చింది. మళ్ళీ మార్నింగ్ మళ్ళీ అలానే స్మెల్ వస్తుంది, ఇదేదో డేంజర్ అయ్యేలాగుందని చెప్పి మొత్తం ఆఫ్ చేసేసి ఇంకా బావ లైన్మెన్ని తీసుకొస్తానికైతే వెళ్ళిండండి. ఇదన్నమాట సంగతి. ఇంక ఇప్పుడైతే వంట చేస్తున్నా. ఇంకా వాళ్ళు వచ్చేలోపు వంట చేయాలి. టైం కూడా లేట్ అయిపోయింది చాలా వరకు. మధ్యలో మళ్ళీ కస్టమర్స్ వస్తే వాళ్ళకు శారీస్ బ్లౌజ్ పీసులు ఇచ్చేసరికి అదొక గంట టైం అయిపోయిందండి. ఇంక ఇప్పుడైతే దోసకాయలు కట్ చేస్తున్నా. ఈ దోసకాయలు కట్ చేసేటప్పుడే మనము చేదు చూసుకోవాలండి, లేకపోతే సడన్గా అట్లే వండేసినామంటే కూర అంతా వేస్ట్ అవుతుంది. ఇంకా పొద్దున్న ఈ దోసకాయలు తినాలంటే కూడా నాకు ఎందుకు ఏదోలాగా అనిపిస్తుంది, కానీ తప్పదు. ప్రజెంట్ ఇంట్లో పిల్లలు బయటికి వెళ్ళారు కాబట్టి నేనే చేదు చూస్తున్నాను అనమాట. ఇంకా వంట చేయాలండి. బాయ్. మరి వీడియో నేస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్.